ఆ రౌడీగాడు క్వారీ దగ్గరకు వచ్చేటట్టు నేను చేస్తాను. నిర్దాక్షిణ్యంగా చంపేయండి. శవం కనిపించకుండా అక్కడే పుట్ చేయండి. తేడా రాకూడదు. హలో, నేను అంకుల్ మాట్లాడుతున్నాను. చెప్పు అంకు. నువ్వు అర్జెంట్ గా బయలుదేరి మన క్వారీ దగ్గరికి వచ్చాయి. అన్ని విషయాలు అక్కడ మాట్లాడుకుందాం. నారాయణ గారు ఎక్కడ? నారాయణ గారు ఇదేంటే కింద పడిపోయావు? అయ్యో, రక్తం బాగా వస్తుంది. వెళ్ళి ముందు వేసుకో. నీకేనా బుద్ధి ఉందా? ఆ మోగన పడు వాళ్ళు తంతావా? ఇప్పుడు నాకు అర్థమైందిరా, ఇదంతా నా మీద తిరుగుబాట. రౌడీ వ్యథలో ఈ పాటికి వాడిని ఫినిష్ చేసి ఉండాలి. ఫినిషా? దెబ్బలు బాగా అడిగాయి. ఏంటంకు ఫినిషా? దెబ్బలు అదిరే అంటున్నావు? ఈ తొట్టి గ్యాంగు నీ తాలూకానా? చిచ్చి, వీళ్ళు నా తాలూకా ఏంటి బాబు? నేను అడిగింది నిన్ను. వీళ్ళ పని ఫినిషా? దెబ్బలు బాగా తగిలి అని అడిగాను. మరి ఈ ఉడతలు పట్టే పురుగులు నా జోలికి వచ్చారని నీకెలా తెలిసింది? నాకే తెలుసు బాబు. నేను నీ దగ్గరికి బయలుదేరే లోపల ఎవరో ఫోన్ చేసి మీ రవి బాబుని కొడుతున్నారని చెప్పారు. దాంతో నీ పని ఎలా ఉన్నారని నేను సత్మతం అయిపోతాను. అయితే నన్ను క్వారీ దగ్గర రమ్మని నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? అదే బాబు, ఆఫీసులో అర్జెంట్ పని ఉందని లోపలికి వెళ్ళాల్సి వచ్చింది. అంతలో మరి మరి అందులో అంకు అదేంటి బాబు, అక్కుంటే ఎక్కువ ఎక్కుంటే అక్కడ నేను అంతే కృష్ణుడిని. అంకు, ఈ దొంగ బుడుగుల మీద నీళ్లు జల్లి వీళ్ళని పంపిన పెద్ద దొంగ బుడుగు ఎవడో కనిపెట్టేద్దామా? అదే మనకెందుకు బాబు, వాళ్ళ పని అయిపోయింది. పైగా దొంగలు పోలీసులు ఆ గొడవలో మనకెందుకు? ఏదైనా ఉంటే ఆఫీస్కి వెళ్ళి మాట్లాడుకుందాం. ఈ దిక్కుమాలోడు ఇంట్లో లేడు, ఎక్కడికి పోయాడు? ఆ ఉత్తరాలు ఫోటోలు చించేతలు పరిస్తే తర్వాత వాడిని డొక్కచించి ఇంట్లోంచి గెంటేయచ్చు. అదేంటంకు ఆవులా రంకేసి ఆంబోతులో పడిపోయావు? ఏమీ లేదయ్యా, ఆ పెట్టి తెరిస్తాను ఏదో దయ్యం చేయించుకుంటూ మొహన కొట్టిందయ్యా. అలాగా? సరే, నా పెట్టి తెరిచావేంటి? అబ్బే, మొహాన్ని దెబ్బ కొట్టించుకోవడానికి కదయ్యా, నా పెట్టేమని తెరిచాను. నా గదిలో నీ పెట్టి ఎందుకుంటది? అవును, నీ గదిలో నా పెట్టే, నా పెట్టి గదిలో నీ పెట్టి. కొంచెం ముందు ఎక్కువైంది, పిచ్చ పిచ్చగా మాట్లాడుతున్నావు. అవునయ్యా, ఒక రౌండ్ ఎక్కువైనట్టుంది. నా బుర్రే పని చేయట్లేదు. నేను వస్తాను. నమస్తే సార్. వైజాగ్ నుంచి వచ్చే పార్టీ వాళ్ళను కాన్ఫరెన్స్ హాల్లోకి రమ్మను, నేను అక్కడే ఉంటాను. అలాగే. ఎవరిగా నువ్వు బాత్రూమ్ క్లీన్ చేసేదానివి పని అయిపోగానే వెళ్ళిపోవాలి, కానీ నా కూర్చులో కూర్చుంటావేంటే? నాన్న నాన్న నన్ను గుర్తుపట్టలేదా నాన్న? ఏమిటా పిలుపు?
అదేంటి నాన్న నావన్నీ అమ్మ చిచి. పోలికలే. నా మొహం చూస్తుంటే మా అమ్మ పార్వతమ్మ గుర్తుకు రావట్లేదు ఆగా. నాన్న. పార్వతమ్మ మ్, ఏ పార్వతమ్మ? ఉండు. ఏ పార్వతమ్మ? ఇది అమ్మ పక్కన గుండుతో నేను, ఇది అమ్మ పక్కన పిలకతో నేను, ఇది అమ్మ పక్కన నువ్వు నాన్న. అది సరే, మీ అమ్మ బతికే ఉందా? బతికే ఉంది. ఆ, లేదు, వైకుంఠ ఏకాదశి నాడు కళ్ళు మూసి కైలాసానికి వెళ్ళిపోయింది. పోయే ముందు మా అమ్మ పిలిచి, అమ్మా నువ్వు దిక్కులేని దానివి కాదు, నీకు ఒక అయ్యున్నాడు, ఆ అయ్య నిన్ను ఒక అయ్య చేతిలో పెడతాడు అని చెప్పిపోయింది. నన్ను ఒక అయ్య చేతిలో పెట్టు నాన్న. నేనా? నాకేటవసరం? అలా నువ్వు చెప్తే ఈ ఫోటో లోకానికి చూపించి చాట్ చెప్పండి. ఆ పోలీసులు నిలబడి 4 రోజుల జంక్షన్ లో చెప్తే సరిపోతుంది కదా నాన్న. అయితే ఇప్పుడు చెప్పొస్తాను. ఆగు. ఇదిగో, ఇప్పుడు నువ్వు ఆ దిక్కుమాల ప్రోగ్రామ్ లో పెట్టుకోనక్కర్లేదు. ప్రస్తుతం నిన్ను మా ఇంటికి తీసుకెళ్తాను. కానీ ఒక్క విషయం, అక్కడ నువ్వు నా కూతురు అని చెప్తే కొంపలడ్డు పోతాయి. అందుకని ఎవరో మా దూరబంధువుల అమ్మాయి వంట చేయడానికి తోడుగా ఉంటుందని తీసుకొచ్చాను చెప్తాను. సరేలే నాన్న. నాన్న అని పిలవకూడదు. అయితే అమ్మా అంటాను. చిచి, అమ్మాయి ఉంటే ధరించడం. నా నోటి తిడతావెందుకు నాన్న? తిట్టలే. అంకుల్ అని పిలువు. అంకుల్ అంటే బాబాయ్ అనే అర్థం వస్తుంది కనుక పర్వాలేదు. అంకుల్. ఇక్కడ కాదు, అక్కడ పిలువు. అయితే నా పెట్టి పట్టుకురా. తీసుకొస్తాను. పెట్టు. చెక్క చెక్క చెంచెక్క తక్క తక్క ఏంటి కదా. ఇదంతా మన ఇల్లేనా నాన్న? నాన్న కాదు, అంకుల్ అనాలి. ఆ అంకుల్, ఇల్లు ఎంత బాగుందో, ఎంత పెద్ద హాలు. అమెరికా కాకిలాగా తెల్లగా బొద్దుగా ఉంది. ఈ ఇల్లంతా లాడ్జింగ్ చేసేసి హాల్ నిండా మడత మంచాలు వేసి అద్దెకిస్తే బోల్డ్ అనే డబ్బులు కదూ. డబ్బులు కాదే, ఉప్పి గొంతులు ఆపకపోతే పడతాయి కొరడా దెబ్బలు. ఐ వాంట్ డిసిప్లిన్. ఏంటి ఇష్టం వచ్చినట్లు బాగుతున్నావు? నాతో పెట్టుకోకు, ఒళ్ళు పచ్చడి అవుతుంది. రెచ్చిపోయి వాగేవంటే కళ్ళు పచ్చబడిపోతాయో అనుకున్నావా? ఏంటి ఇష్టం వచ్చినట్లు బాగుతున్నావు? ఏ నీ ఇష్టం వచ్చి వాగుతున్నా? ఎవరో తెలుసా? అసలు ఎవరో తెలుసా? ఏంటి నేనేమవుతావు? అమ్మా బాబు, మీకు దండం పెడతాను, మీరు పోట్లాడుకోకండి. మీ ఇద్దరు ఇంటికి ఏమవుతారో నేను తర్వాత చెప్తాను. అమ్మా నువ్వు లోపల పదమ్మా. ఆ మనిషికి చెప్పండి బుద్ధి. తిట్టావులే అమ్మా నువ్వు లోపల పదమ్మా. పద. ఈడేంటి ఆ పిల్లని చూసి సొంగారుస్తున్నాడు? ఆ అమ్మాయి నారాయణ కూతురని ఎంటర్ అయింది అంటే వీడిని ఆ పిల్ల మీద కుసిగొలిపితే నారాయణ దొరికావు. ఇక నీ పని నారాయణే. ఏంట్రా బాబాయ్ సొంగగార్చుకుంటున్నావేంటి? ఇది చొంగ కాదు సార్, గుండె కరిగి గొంతులోంచి వరదై పొంగుతోంది. ఏంటి, లవ్ చేస్తున్నావా? అలాగే సార్. ప్రొసీడ్. లక్ష్మి, పనులు చేసుకోలేకపోతున్నాను, మనిషి తోడు ఎవరో లేదని బాధపడుతున్నావుగా. అవునండి. అందుకే ఇంటి పనికి వంట పనికి తోడు ఉంటుందని చుట్టాలమ్మని తీసుకొచ్చాను. అలాగా. నీ పేరేంటమ్మా? వెంకటలక్ష్మి, శేషసుందరి, అలివేలు, సరస్వతి, మంగతాయ. మైలున్నర పొడవు ఉంది పేరు, పిలిచేవాడు శ్వాస చచ్చిపోవాలి. అది చావు మీద భయం ఉన్న వాళ్ళు నన్ను పిలవక్కర్లేదు. అతనితో నీకెందుకు గాని అసలు నిన్ను మామూలుగా ఏమని పిలుస్తుంటారు? ముద్దుగా చిట్టి అంటారు. చిరాగా కూడా చిచి టీ అని పిలవచ్చు. చూడండి అంకుల్ గారు. సరేలే. నీకు వంట అది వచ్చా? వచ్చండి. ఇడ్లీ, ఉప్మా, పెసర, ఆనియన్ రవ్వ, ఉత్తప్ప, పేపర్ దోశ అన్ని చేస్తాను. లిస్ట్ చెప్పే విధానం చూస్తుంటే ఏ హోటల్లోనో చెంబు తెప్పడ తోముకునే బాబుతో కనపడుతుంది. చూడండి అంకుల్ గారు, నాతో ఉత్తగా గొడవ పెట్టుకుంటున్నాడు. అసలు నేనేం అవుతానో చెప్పండి. చెప్తే దెబ్బకి తోక ముచ్చుకుంటాను. నేనెవరో చెప్పంకు తెప్పక తాక ముడిస్తే. అసలు నేనెవరో తెలుసా? అసలు నేనెవరో తెలుసా? అసలు నేనేంటికి అవుతాను? అసలు ఏంటి నేనేమవుతానో తెలుసుకోవాలి. అసలు ఆవిడతో గొడవ పడకయ్యా. ఇదిగో అమ్మాయి, నువ్వు టిఫిన్ చేసేస్తున్నా, నువ్వు పదవయ్యా. దోశలు చాలా బాగున్నాయమ్మా. థ్యాంక్ యూ. నీకు ఇలా ఉంది? ఈ దోశ తింటూ జీవితాంతం గడపచ్చు. నీకెలా ఉంది తిండి బాబు? బొమ్మాడం థ్యాంక్ యూ. ట్యాంకు అంటున్నావు. ఏం ట్యాంకు? వాటర్ ట్యాంకా పెట్రోల్ ట్యాంకా? ఇంగ్లీష్ థ్యాంక్ అయ్య బాబోయ్, సంకలో చీపురు కట్టేంటి ఇల్లు ఉడుస్తున్నావా? చీ కాదు, పెన మీద నూనె చీపురు తోటి ఇలా కదా తుడిచేది. ఎక్కడ సంపాదించావు ఈ చీపురు కట్ట? ఇంట్లో చూస్తే కనిపించలేదు, మరుగుదొడ్లో ఉంటే తీసుకొచ్చా. మరుగుతుంటే ఏంటే కలరాతో మూకుమ్మడిగా అందరిని చంపేద్దామని ప్లాన్ చేస్తున్నావా? బతికిపోయాను, నేను తినలేదు. నువ్వేంట్రా బాబాయ్ అలా మెక్కేస్తున్నావు? మనకు వాంచరాలేదా? చీపురుతో వేసిన, చెప్పుతో వేసిన, చిట్టి చేతితో వేసిన దోశ నాకు ఆశ. అలాగా, బాగా మెక్కు. నేను అంబులెన్స్ తో రెడీగా ఉంటాను. ఎక్స్ట్రా టేస్ట్ వచ్చినప్పుడు అనుకున్నాను ఇదేదో కొత్త టైపు దోశని. నా ముద్దుల్లో చిట్టి దోశలు కంటే గలిగిలి. పో రాజా.
వరుసగా అన్న చెల్లెళ్ళు దౌర్భాగ్యుడిగా సస్తాలండి ఛీ! అయ్యో రై ఏమిటా పిచ్చి పిచ్చి చేస్తలు ఆ పిల్ల మీద చేసామంటే అబ్బాయి అబ్బాయి ఎందుకు ఇలా కొట్టాడు చీపురు దోశ వార్త అయితే పిచ్చెక్కుతుందా